నంద్యాలలో భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్పారు ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. జగన్ అపరిచితుల్లా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసుల నుంచి బయటపడేందుకు జగన్ దొంగాట ఆడుతున్నారని విమర్శిస్తున్న ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి నాగ్ ఫేస్ టు ఫేస్. మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల్లో అందరి నోళ్లలో మెదులుతున్న ఈ పేరు. రెండు పార్టీలకు ఆయనే టార్గెట్. ఓటర్లను ఆకర్షించడంలోనూ స్థానిక నాయకులను అట్రాక్ట్ చేసుకోవడంలోనూ మంత్రి ఆదినారాయణ రెడ్డి మేలని తెలుగుదేశం పార్టీ రంగంలోకి దించింది. అదేవిధంగా తమ పార్టీ కార్యకర్తలనైతేనే ఓటర్లనైతేనేమి బెదిరిస్తున్నాడు మంత్రి ఆదినారాయణ రెడ్డి. వైసీపీ కూడా ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు మంత్రి ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు బెదిరిస్తున్నారు ఓటర్లను అని చెప్పి వైఎస్ఆర్సీపీ పదే ఆరోపణలు చేస్తుంది. ఇప్పటి వరకు ఎంతమందిని బెదిరించారు మీరు? ఆడలేక మధ్యలో ఓడని బాగా ఆ సామెత 100% జగన్ రెడ్డికి వర్తిస్తుంది. చేత కాకపోయి ఏదో మంగళహారం అని మామూలు చెప్తుంటారు, అడ్డం వచ్చింది మంగళహారం అని. ఏదో చేయమనండి, ప్రజలకు మేలు చేయమనండి. ఇది ప్రజలకు మేలు చేసేదానికోసం పథకాలన్నీ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మేమందరం ఏకమై పార్టీని బలపరచాలా, ఇక్కడ మంచి మెజార్టీతో రావాలా. బ్రహ్మానంద రెడ్డి గారు, అఖిలప్రియ పాపం పెద్దలను పోగొట్టుకున్నారు, వాళ్లకు మంచి ఐడియా ఇవ్వాలని, ఈ స్థానిక ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో మేమందరం ఏకమైతే బెదిరిస్తున్నారని ఎక్కడో ఒక పేరు చెప్పమనండి. మాట్లాడితే సరిపోదు. ఆ రోజా మాట్లాడే భాష, ఆమెకే రాత్రి పడుకుంటే నిద్ర రాదు. అటువంటి భాష మాట్లాడే ఆమెను బరిలోకి దించడం, ఉన్న ఎమ్మెల్యేలందరినీ వాళ్ళు రంగంలోకి దించడం, ఎంపీలను రంగంలోకి దించడం, స్వయంగా జగన్ రెడ్డి రేపు నుంచి తిరుగుతా అని అనడం, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా రమ్మనండి, మేము వెల్కమ్. మేము పనులు చేస్తున్నామా లేదా, అందులో అవినీతి జరిగిందని ఒకవైపు, జరగలేదని ఒకవైపు. నేను చెప్పిన ఆయన అపరిచితుడు క్యారెక్టర్ వదలాలా, రియల్ క్యారెక్టర్లోకి రావాలా. చందమామ కథలు చెప్తే కుదరదు. నేను సీఎం అవుతా. ఒక సినిమాలో రాజబాబు అనే ఒక క్యారెక్టరు, చిన్న క్యారెక్టరు, ఆయన బజార్లో ఎవరు లేనిది చూసి నేనే బాబు రౌడీ అనడం, మళ్ళీ ఎవరైనా అలజడి జరిగితే లేదనడం. ఆ విధంగా రాజబాబు ఆ విధమైన ప్రవర్తనగా జగన్ రెడ్డి తిరుగుకున్నాడు. నేనే సీఎం 30 ఏళ్ళు ఉంటాడంట, ఇంకా 300 సంవత్సరాలైనా ప్రకటించమను. దైవాంశ సంబూతుడు అనుకుంటున్నాడు ఆయన. అధికారంలోకి రాగానే ఆదినారాయణ రెడ్డి నిక్కరు ఊడదీస్తా అని జగన్ చెప్పాడు. చెప్పి కూడా 4 రోజులు అవుతుంది. ఏమైనా ఊడదీశారా? ఇది మామూలు చెప్తాను రీ, నిక్కరు సొక్కా ఊడదీసేదానికి నేను ప్యాంటు కదా వేసుకునేది. నేను మామూలుగా దాంట్లో అండర్వేర్ అయితే లేదు నాకు. అది ఊడదీయలేడు, ఇది ఊడదీయలేడు. అతనికి 2 ఊడదీసి ఇప్పటికే ప్రజలు ఊడదీస్తారు. నంద్యాల ప్రజలు ప్రశాంత్ కిషోర్ను కూడా తొడుకొని రావాలా. ప్రశాంత్ కిషోర్ కంటే మా నంద్యాల ఓటర్లు పవర్ఫుల్గా ఉన్నారు. ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పటికే ఆ రోజాను పో తల్లి ఎందుకని పంపించారు, సాగనంపినారు. జగన్ రెడ్డిని కూడా అదే పరిస్థితి, అతను ప్రచారం చేసినా అదే పరిస్థితి. ఇక్కడ ప్రజలు వైజ్గా ఉన్నారు, విలువలుగా ఉన్నారు. ఇక్కడ బాగా ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ, కేసీ కెనాల్ పారే ప్రాంతం, కోస్తా జిల్లా ప్రాంతం. ఇక్కడ సాఫ్ట్గా ఉండే వాళ్ళను ఒప్పుకుంటారు తప్ప హార్డ్గా ఉండే వాళ్ళని ఒప్పుకోరు. ఆయన హార్డ్ మాటలను, శిల్పా మోహన్ రెడ్డి మాటలను, మోహన్ రెడ్డి అయితే మరింత తమ్ముడు చక్రపాణి రెడ్డి మాట్లాడే మాటలు అసహించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి రాకుండా ఆయన చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలోనే ఆరోపించారు, కేశవరెడ్డి చేసిన అన్యాయంలో, ఆయన తప్పుల్లో మంత్రికి భాగస్వామ్యం ఉంది, అధికారంలోకి రాగానే వాళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్తున్నారు. అసలు జగన్ రెడ్డి ఎన్ని ఆస్తులు సంపాదించినాడో జగన్ రెడ్డికి ఆత్మసాక్షిగా తెలుసు. కేశవరెడ్డి ఆ తప్పు చేసినప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నా కాబట్టి జగన్ రెడ్డి ఏమన్నా కేశవరెడ్డితో చేయించినాడో కనుక్కోమనండి. కేశవరెడ్డి జైల్లో 22 నెలల నుంచి నాడు స్థానిక ప్రజలకు అందరికీ తెలుసు. వాళ్ళ పిల్లలను కేశవరెడ్డి స్కూల్లో చదివించినారు. ఏ విధంగా కేశవరెడ్డి మోసం చేసినాడా, అధిక వడ్డీలకు బలైనాడా, మోసం చేసినాడా? మోసం అంటే కేశవరెడ్డికి తెలిసింటే జైలుకి ఎందుకు పోతాడు, ఆస్తులు ఎందుకు అప్పచెప్తాడు? మోసం చేసిన వ్యక్తి ఎలా తప్పించుకోవాలనో ఈ ప్రపంచంలో ఎవరంటే, ఓ సినిమాలో పండుగాని స్టోరీ ఉంది, దెబ్బ తగిలితే దిమ్మ తగిలి మైండ్ బ్లాక్ అవుతుందంటే వాడేరా పండుగాడని. అటువంటి మోసం చేసే వ్యక్తి ఎవరంటే ప్రపంచంలో డబ్బులు సంపాదించి లేనట్టు నటించి సాక్షి పేపర్ని అడ్డపెట్టి నటించే వ్యక్తి ఎవరంటే వాడే జగన్ రెడ్డి. అది తెలుసుకోమనండి. తప్పులు చేసిన జగన్ రెడ్డి తప్పులు చేయని నన్ను మాట్లాడడం అనేది సహజమేనా? తెలియదా అతనికి? తన వెంట ఉన్నప్పుడు నాకు డబ్బులు ఇవ్వలేదని. ఇక్కడ ఉండబడిన శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి కూడా ఆయనతో పాటు తిరిగిన వాళ్ళమే. ఏమన్నా మాకు డబ్బులు ఇచ్చినాడంటే చెప్పమనండి. మేము డబ్బులకు అమ్మడపోయినట్టు, మంత్రి పదవులకు పోయినట్టు, మేమేమి అభివృద్ధి చేయనట్టు. 21 మందిలో ఇక్కడ ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మేము మా ఏరియాకు అభివృద్ధి చేయలేదా? నంద్యాలకు ఒక్కరికే ఎలక్షన్లలో అభివృద్ధి చేసినారు. 21 మందికి ఏమైనా చేసినారా?
మిగతా చోట్ల చేసినారా, నాగిరెడ్డి పేరు చెప్పినారని ఆమె రాత్రి డిబేట్లో మాట్లాడుతుంది రోజే. అసలు మా ఏరియాకి వచ్చి అడగాల, మా ఏరియా ప్రజలు కూడా మేము నా వెంట తిప్పుతున్నా కారణం ఏమి, అభివృద్ధి అనేది ఎట్లా చేయాలా, మనం చేసిన అభివృద్ధి చెప్పండి, ఇక్కడ ఉండే అభివృద్ధి ఏం చేసేది చెప్పండి, అనుభవం ఉన్న వాళ్ళను, నాతో బాగా స్నేహితంగా ఉండే వాళ్ళను ఇక్కడికి ప్రచారం కూడా తీసుకొని వచ్చిన. మాకు దగ్గర ఊరు, మంచి కోసం తెస్తే నా మీద ఆ విధంగా అబాండాలు వేయడము, జగన్ రెడ్డికి సిగ్గుండాలా. అసలు సీసలు ఫ్యాక్షనిస్టు మంత్రి ఆదినారాయణ రెడ్డి అలాంటి వ్యక్తిని చంద్రబాబు దగ్గర పెట్టుకొని జగన్ను ఫ్యాక్షనిజం నేపథ్యంలో పుట్టి పెరిగిన జగన్ను విమర్శించడం ఏంటి అని రోజు ఆరోపిస్తాను. నేను 2014లో ఎవరి తరపున పోటీ చేసిన, 2009లో ఏ తరపున పోటీ చేసిన, మళ్ళీ ఆ రోజు నేను ఫ్యాక్షనిస్టును కాదా? అంటే వాళ్ళతో పాటు ఉంటే ఫ్యాక్షనిస్ట్ కాదు, బయటకు వస్తే ఫ్యాక్షనిస్ట్. వాళ్ళతో పాటు తిరిగినప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీని వదిలినప్పుడు నేను డబ్బులు తీసుకోలే, కానీ ఇప్పుడు పోతే డబ్బులు తీసుకున్నట్టు. అపరిచితుడు అనే వ్యక్తి ఆ విధంగా మాట్లాడేది రెండు వైపులా. వాళ్ళతో పాటు ఉంటే ఒక తీరు, వాళ్ళతో బయటకు వస్తే ఒక తీరు, వాళ్ళ ఊడిగం చేస్తే ఒక తీరు, వాళ్ళ ఊడిగం చేయకపోతే మరొక తీరు. ఊడిగం చేస్తేనే అంటే ఆ పార్టీలో ఉండే వాళ్ళు ఆయన చెప్పినట్టు, ఆయన ఏదో మాయమాటలు చెప్తే ఉండే వాళ్ళంతా ఆయనతో పాటు ఉండాలా. మేము ఆ మాయమాటలు నమ్మక నిజమైన అభివృద్ధి జరగాల. నువ్వు సందమామ కథలు వద్దని నేను వ్యక్తిగతంగా చెప్పినని. 100 సిమెంట్ ఫ్యాక్టరీలకు ప్రయత్నం చేసే వ్యక్తి అతను. డబ్బుల సంపాదన కోసము, తన కేసుల నివారణ కోసము దొంగాట ఆడే వ్యక్తి ఎవరు అంటే జగన్ రెడ్డి. చెప్పండి సార్, రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి తిరిగి ఓట్లు వేయండి అని అభ్యర్థించే మీ నుంచి మీ పార్టీ తరఫున కూడా ఏమైనా సీఎంను రంగంలోకి దించే అవకాశం ఉంది? సీఎం రంగంలోకి కాదు, సీఎం ఆల్రెడీ 2 సార్లు ఇక్కడికి వచ్చినాడు. సీఎం యొక్క ఆలోచన ప్రకారము పరిస్థితుల అవసరాన్ని బట్టి సీఎం కూడా వస్తాడు. ఎందుకు రాడు? ఆయన పార్టీ అధ్యక్షుడు కూడా, నాటి సీఎం. ఇక్కడ పార్టీ అధ్యక్షుడు. ఇప్పుడు ఇంకా సీఎం కాదు. ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ స్టార్ట్ అయినాక మేము మంత్రులం కాదు, ఈయన ఎమ్మెల్యేలు కాదు, మేము పార్టీ తరఫున పనిచేసే వ్యక్తులం. మేము కూడా కార్యకర్తలమే. సీఎం కూడా అంతే. కానీ సీఎం స్థాయిలో కాకుండా ఆయన పార్టీ నాయకునిగా ఇక్కడికి వస్తున్నాడు. మీరు డోర్ టు డోర్ తిరుగుతున్నారు, ఇప్పటికే చాలా సార్లు ఇక్కడే ఉండి మీరు ప్రచారం కూడా చేస్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందని అనుకుంటున్నారు? నేను చాలాసార్లు చెప్పిన బ్రహ్మానంద రెడ్డి పేరులోనే బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది. మంచి ఇన్ని పనులు చేసే బ్రహ్మానంద రెడ్డికి చేపించగలిగిన అఖిలప్రియకు, వాళ్ళ యొక్క కుటుంబానికి ఈ నాగిరెడ్డి ఆత్మ తృప్తి కాదు, సంతృప్తి పడేటట్టుగా ఓట్లు వేసేది వాస్తవం. జగన్ రోజా కాదు కదా, ఎవరు వచ్చినా కూడా నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరు ఆపలేరని మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.